వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టు క్వశ్చన్ అయితే కాస్ పవర్ 4 π/8 ప్లస్ కాస్ పవర్ 4 3 π/8 ప్లస్ కాస్ పవర్ 4 5 π/8 ప్లస్ కాస్ పవర్ 4 7 π/8. అయితే ఇటువంటి క్వశ్చన్స్కి సాల్వింగ్కి నేను ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పాను. ఒకసారి మళ్ళీ కూడా ఇక్కడ చెప్తాను. ఏంటంటే ఎప్పుడైనా కానీ ఈ 1 + cos కానీ కాస్ స్క్వేర్ కానీ లేకపోతే సైన్ స్క్వేర్ కానీ సైన్ పవర్ 4 ప్లస్ కాస్ పవర్ 4 ఇలాంటివి వచ్చినప్పుడు మన మైండ్లో ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుండాలి. ఆ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఐఆర్సిఎస్. ఏంటి ఐఆర్సిఎస్ ఒకసారి నేను చెప్తాను చూడండి. ఎప్పుడు కూడా ఇలాంటివి సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇది మన మైండ్లో ఉండాలి. నెంబర్ 1 ఈస్ ఐడెంటిటీస్ మన మైండ్లో ఉండాలి. నెంబర్ 2 రెసిప్రోకల్స్ ఐడియా ఉండాలి. తర్వాత మనకి కాంప్లిమెంటరీ ఐడియా ఉండాలి. కాంప్లిమెంటరీ అప్లై చేసుకోవచ్చా లేదా అని చెక్ చేసుకోవాలి. అండ్ ఆల్సో సప్లిమెంటరీ యాంగిల్స్ని అంటే సప్లిమెంటరీ కాన్సెప్ట్ని మనం అప్లై చేసుకోవచ్చా లేదా చెక్ చేసుకోవాలి. ఏంటి ఈ ఐఆర్సిఎస్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఇలాంటి ఒక క్వశ్చన్ ఎంటైర్ కాస్లో కానీ లేకపోతే ఎంటైర్ సైన్లో కానీ లేదా 1 + cos × 1 + cos × 1 + cos అండ్ సో ఆన్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిటీస్ అప్లై చేసుకోవచ్చా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సింప్లిఫైయింగ్ అంటే ఏంటంటే మనకి సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఉంటే 1 అయిపోద్ది. సీకెండ్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ అంటే 1 అయిపోద్ది. అంటే ఎక్కడైతే మనకి సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ పక్కన వస్తాయో అప్పుడు డెఫినెట్గా ఆన్సర్ ఏమవుతుంది మనకి 1. అంటే ఒక 2 లైన్స్ లేక 2 టర్మ్స్ ఉన్న ఈక్వేషన్ని సింపుల్ ఒక చిన్న ఆన్సర్ 1తో రీప్లేస్ చేస్తాం. సో దట్స్ వాట్ సింప్లిఫైయింగ్ మీన్స్. సో ప్రతిసారి మనకి ఐడెంటిటీస్ ఉండకపోవచ్చు, బట్ ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిటీస్ మనం తెప్పించుకోగలుగుతామా లేదా చెక్ చేసుకోవాలి. సో ఐడెంటిటీస్ తెప్పించుకోవాలంటే ఇచ్చిన యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్లో ఇక్కడ తెప్పించుకోలేము, ఎందుకంటే ఇక్కడ పవర్ 4 ఉంది. సో పక్కన పెడదాం. ఇకపోతే రెసిప్రోకల్స్ కూడా మనకి ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ రెసిప్రోకల్స్ మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు సైన్ ఇంటూ కొసీకెంట్ ఉందనుకోండి. కొసీకెంట్ అంటే 1/sin, సైన్ క్యాన్సిల్ అయిపోద్ది. సో రెసిప్రోకల్స్ కూడా మనకి ఇక్కడైతే లేవు. తర్వాత కాంప్లిమెంటరీ కాన్సెప్ట్ అంటే ఇచ్చిన ఫస్ట్ రేషియోని తీసుకుంటాం, ఫస్ట్ యాంగిల్ తీసుకుంటాం, దానికి 90 ± కానీ పక్కన ఉందా చెక్ చేసుకుంటాం. సప్లిమెంటరీ అవసరం లేదు, ఎందుకంటే సప్లిమెంటరీలో మనకి పెద్దగా లైక్ ప్లస్ మైనస్ పెద్దగా అవసరం లేదు. బట్ కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ రెండు మనం చెక్ చేద్దాం. ఓకే, కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ రెండు చెక్ చేద్దాం. రైట్. అయితే నాకు క్లియర్గా ఏం కనిపిస్తుంది అంటే 5/8 7/8 సప్లిమెంటరీ అనమాట. ఎందుకు చూడండి. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఐడెంటిటీస్ అప్లై చేయగలుగుతామా? ఈ క్వశ్చన్లో చేయలేం, పక్కన తీసేయండి. రెసిప్రోకల్స్ అప్లై చేయగలుగుతామా? రెసిప్రోకల్స్ ఎప్పుడు అప్లై చేయగలుగుతాం? ప్రోడక్ట్ ఉంటే అప్లై చేయగలుగుతాం. ఇక్కడ అడిషన్ ఉంది, తీసేయండి. ఇంకా మిగిలింది మనకి సప్లిమెంటరీ, కాంప్లిమెంటరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లిమెంటరీ అప్లై చేసుకుందాం, ప్లస్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి. సో లెట్ us టేక్ ఫస్ట్ యాంగిల్ 5/8 తీసుకున్నా నేను. ఈ 5/8ని పైలో సబ్ట్రాక్ట్ చేస్తాను. సప్లిమెంటరీ అంటే ఏంటంటే ఎలా చెక్ చేయాలంటే π + r - θ చెక్ చేసుకోవాలి. కాంప్లిమెంటరీ అంటే π/2 + r - θ చెక్ చేసుకోవాలి. సో సప్లిమెంటరీ ఫస్ట్ యాంగిల్ 5/8 తీసుకున్నాను. సో దానికి π + r - π/8. సో నాకు ఇక్కడ 7 ఉంది కాబట్టి నేను సబ్ట్రాక్ట్ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ π - π/8 చేసుకున్నా. π - π/8 అంటే నాకు 7π/8. సో వెంటనే నాకు స్ట్రైక్ అయింది. అంటే ఈ 7π/8ని సో ఈ 7π/8ని నేను π - π/8గా రాసుకుంటా. 7π/8ని π - π/8గా రాసుకుంటా. అదేవిధంగా ఈ 5π/8 3π/8 ఉంది కదా. సో ఈసారి π - సెకండ్ యాంగిల్ 3π/8 తీసుకున్నా. చూడండి, ఫస్ట్ ఏమో π/8 ఉంది. సో దాన్ని 180 - చెక్ చేసా. 180 - ఫస్ట్ యాంగిల్ చెక్ చేస్తే నాకు ఇచ్చిన క్వశ్చన్లో ఇంకేదన్నా యాంగిల్ వస్తుందో చెక్ చేసుకుంటా. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ యాంగిల్ తీసుకున్న తర్వాత చూడండి, ఫస్ట్ యాంగిల్ తీసుకున్న తర్వాత దాన్ని 180 - లో సబ్ట్రాక్ట్ చేస్తాం. 180 - π/8 తీసుకున్నాను.
సో 180 మైనస్ పై బై 8 అంటే పై మైనస్ పై బై 8 చేస్తే నాకు 7 పై బై 8 ఉంది. ఎస్, 7 పై బై 8 నాకు క్వశ్చన్లో ఉంది. సో కాబట్టి ఆ 7 పై బై 8ని 7 పై బై 8గా పెట్టుకోను, 180 మైనస్ పై బై 8గా పెట్టుకుంటా. అలా పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏమవుద్ది, కాస్ 180 మైనస్ టీటా విల్ బికమ్ మైనస్ కాస్ టీటా. అంటే సింప్లిఫై అయిపోద్ది, వాల్యూ కాస్త చిన్నది అయిపోద్ది. మరి అదేవిధంగా ఇంకొక రేషియో తీసుకున్నాం, కాస్ 3 పై బై 8. సో దాన్ని కూడా నేను చెక్ చేస్తున్నాను, పై మైనస్ 3 పై బై 8 వస్తుందో చెక్ చేస్తాను. సో 8 పై మైనస్ 3 పై 5 పై బై 8 వచ్చింది నాకు. ఎస్, సో 5 పై బై 8 కూడా నాకు క్వశ్చన్లో ఉంది కాబట్టి 5 పై బై 8 కూడా నాకు క్వశ్చన్లో ఉంది కాబట్టి నేను ఈ 5 పై బై 8 ఎట్లా రాసుకోవచ్చు, నేను పై మైనస్ 3 పై బై 8గా రాసుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఈజీగా చేసేస్తాను. కాస్ పవర్ 4 పై బై 8 ప్లస్ కాస్ పవర్ 4 3 పై బై 8 ప్లస్ కాస్ పవర్ 4 5 పై బై 8 మనకు క్వశ్చన్లో ఇచ్చాడు. బట్ 5 పై బై 8ని ఎలా రాసుకోవచ్చు అని చెప్పాము మనము, పై మైనస్ 3 పై బై 8 రాసుకోవచ్చు. పై మైనస్ 3 పై బై 8 ప్లస్ కాస్ పవర్ 4 పై మైనస్ పై బై 8, 7 పై బై 8ని పై మైనస్ పై బై 8గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది నాకు, కాస్ పవర్ 4 పై బై 8 ప్లస్ కాస్ పవర్ 4 3 పై బై 8 ప్లస్ కాస్ పవర్ 4 180 మైనస్ టీటా. కాస్ పవర్ 180 మైనస్ టీటా ఏమవుతుంది నాకు, కాస్ 180 మైనస్ టీటా విల్ బి మైనస్ కాస్ టీటా. 180 వస్తే పేరు మారదు, 180 మైనస్ అనేది సెకండ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ కాస్ నెగిటివ్. సో ఎనీవే పవర్ 4 ఉంది కాబట్టి నేను నెగిటివ్ కూడా ఏమవుతుంది నాకు, పవర్ 4 ఉంది కాబట్టి పాజిటివ్ అయిపోద్ది. సో కాస్ పవర్ 4 3 పై బై 8 ప్లస్ ఇది కాస్ 180 మైనస్ థీటా, దట్ విల్ బికమ్ కాస్ థీటా కాబట్టి కాస్ పవర్ 4 పై బై 8. సో కాస్ పవర్ 4 పై బై 8 ప్లస్ కాస్ పవర్ 4 పై బై 8 విచ్ విల్ బికమ్ 2 కాస్ పవర్ 4 పై బై 8 ప్లస్ 2 కాస్ పవర్ 4 3 పై బై 8. సో 2 కామన్ తీస్తాను, 2 ఇంటూ కాస్ పవర్ 4 పై బై 8 ప్లస్ కాస్ పవర్ 4 3 పై బై 8. అయితే ఈ 3 పై బై 8 ఇక్కడేమో కాస్ పవర్ 4 ఉంది, ఇక్కడేమో కాస్ పవర్ 4 పై బై 8 ఉంది, ఇక్కడేమో కాస్ పవర్ 4 3 పై బై 8 ఉంది. రెండు కాస్ట్లో అంటే మనకు ఐడెంటిటీ అప్లై చేయలేం. సో ఐడెంటిటీస్ ఏమైనా అప్లై చేసుకునే అవకాశం ఉందో అలా చెక్ చేద్దాం. అలా చెక్ చేయాలంటే మనకి ఒకటి కాస్ ఒకటి సైన్లో ఉండాలి. సో అంటే కాంప్లిమెంటరీ కాన్సెప్ట్ రావాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ స్టెప్ రాస్తాను చూడండి, 2 టైమ్స్ కాస్ పవర్ 4 పై బై 8 ప్లస్ కాస్ పవర్ 4 3 పై బై 8. సో ఇందాక చెప్పినట్టుగా కాంప్లిమెంటరీ కాన్సెప్ట్ అప్లై చేస్తేనే మనకి కాస్ కాస్త సైన్ అవుతుంది. కాసు సైన్ ఉన్నప్పుడు మనకి ఐడెంటిటీ అప్లై చేసుకోవచ్చు. సో ఐ విల్ చెక్. ఇప్పుడు కాంప్లిమెంటరీ కాన్సెప్ట్ ఎలా అప్లై చేస్తామో ఎలా చెక్ చేసుకోవాలి, ఫస్ట్ యాంగిల్ తీసుకుందాం. ఫస్ట్ యాంగిల్ తీసుకొని 90 మైనస్ సపరేట్ చేస్తున్నాం. ఎప్పుడైనా కానీ ఒక కాన్సెప్ట్ కాంప్లిమెంటరీ కానీ సప్లిమెంటరీ కానీ అప్లై చేయగలుగుతాం, ఎలా చేసుకోవాలంటే ఒక యాంగిల్ తీసుకొని 90 మైనస్ లేదా 180 మైనస్ చెక్ చేద్దాం. ఓకే, సో 4 పై బై 8 మైనస్ పై బై 8 3 పై బై 8. సో I can write this 3 pi by 8 as pi by 2 minus pi by 8. So 2 into cos power 4 pi by 8 plus cos power 4. నాకు 90 మైనస్ పై బై 8 చేస్తే 3 పై బై 8 వచ్చింది. సో 3 పై బై 8 ఎట్లా రాసుకుంటా నేను ఇంకా పై బై 2 మైనస్ పై బై 8గా రాసుకుంటా. సో 2 ఇంటూ cos power 4 pi by 8 plus cos 90 minus theta sin theta. So sin power 4 pi by 8. Now it is of the form a power 4 plus b power 4. ఎలా రాసుకోవచ్చు, a square whole square plus b square whole square. So 2 into cos square pi by 8 whole square plus sin square pi by 8 whole square. సో ఇదంతా ఒక ఏ, ఇదంతా ఒక బి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ ప్లస్లో మొత్తం ఇదంతా ఏ స్క్వేర్, ఇదంతా బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు నేను, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. నార్మల్గా మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా. సో నాకు ఇప్పుడు ఇది కావాలంటే ఈ 2abని అవతల పంపిస్తాను.
సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అవుతుంది. సో కాస్ స్క్వేర్ పై బై 8 ప్లస్ సైన్ స్క్వేర్ పై బై 8 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ కాస్ స్క్వేర్ పై బై 8 ఇంటూ సైన్ స్క్వేర్ పై బై 8. సో ఈ వాల్యూ 1 ఎందుకు నాకు ఐడెంటిటీ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అనేది నాకు 1. సో 2 టైమ్స్ 1 స్క్వేర్ 1 మైనస్ ఇక్కడేమో 2 కాస్ పై బై 8 సైన్ పై బై 8 వచ్చిందనమాట. ఇది ఎలా ఉంది నాకు చూడడానికి 2 సైన్ టీటా కాస్ టీటా ఉంది. బట్ ఇక్కడ కాస్కి సైన్కి స్క్వేర్లు ఉన్నాయి, 2కి స్క్వేర్ లేదు. సో కాబట్టి ఏం చేస్తాను, ఒక 2తో మల్టిప్లై చేసుకుని ఇంకో 2తో డివైడ్ చేసుకుంటాను. సో అప్పుడు నాకు 2 స్క్వేర్ కాస్ స్క్వేర్ పై బై 8 సైన్ స్క్వేర్ పై బై 8. సో 2 సైన్ టీటా కాస్ టీటా అంటే ఫార్ములా ఏంటి, సైన్ 2 టీటా. ఇలా 2 కాస్ టీటా సైన్ టీటా ఉంటే ఫార్ములా వచ్చి సైన్ 2 టీటా, సైన్ 2 టీటా. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి 2 ఇంటూ 1 మైనస్ 1/2 ఇంటూ సైన్ 2 టీటా, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, 2 ఇంటూ టీటా వాల్యూ ఎంతగా నాకు పై బై 8. సో 2 1 జార్ 2 4 జార్. సో 2 ఇంటూ 1 మైనస్ 1/2 ఇంటూ సైన్ స్క్వేర్ 45, 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2. ఒక్కసారి స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో 2 సైన్ టీటా కాస్ టీటా అంటే సైన్ 2 టీటా. అలా కాకుండా 2 స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా అంటే దీని ఎలా రాసుకోవచ్చు నేను, 2 సైన్ టీటా కాస్ టీటా హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో దట్ విల్ బికమ్ సైన్ స్క్వేర్ 2 టీటా. సో దెన్ ఇప్పుడు ఏమవుతుంది మనకి, సో దట్ ఈస్ ఈక్వల్ 2 ఇంటూ 1 మైనస్ 1/2 ఇంటూ ఇదంతా నాకు ఎలా ఉంది 2 సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా అంటే సైన్ 2 టీటా హోల్ స్క్వేర్. సో సైన్ స్క్వేర్ 2 టీటా అంటే సైన్ స్క్వేర్ 2 ఇంటూ టీటా ప్లేస్లో మనకు పై బై 8 కదా, 2 1 జార్ 2 4 జార్. ఓకే, 2 ఇంటూ 1 మైనస్ 1/2 ఇంటూ సైన్ 45 1/√2, 1/√2 హోల్ స్క్వేర్ 1/2, 2 ఇంటూ 1 మైనస్ 1/4. సో 3/4. ఆన్సర్ ఇస్ 3/2. 2 ఇంటూ 3/4 వస్తుంది. ద ఫైనల్ ఆన్సర్ ఇస్ 3/2. సో యాక్చువల్గా ఇది ఐపీలో ఒక 4 మార్క్స్ ప్రాబ్లం ఇది. ఓకే, వెరీ ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ.